వికసిత భారత్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గురువారం పలుచోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో కూలీలకు యూనిఫామ్ పంపిణీ చేశారు. రావులపాలెంలో బైక్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అందరం కూడా వారితో ముందుకు నడుస్తూ కొద్దిగా అందరూ పడతారు కొద్దిగా మీరు అందరూ పడతారు కాశీ గారు, గమ్మ నాగేశ్వరరావు గారు, గుర్రాల సూరిబాబు గారు, నామాల సాయి, నామాల వీరబాబు, కొత్తపేట మార్కెట్ కమిటీ రావులపాలెం మార్కెట్ యార్డ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో జాతీయ పతాకావిష్కరణ చేసుకుని అందరితో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే అవకాశాన్ని కల్పించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి, ఈ యొక్క యార్డ్ లో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు, ఉద్యోగులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మా ఎన్డీఏ కూటమి 50 మంది పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు కూడా స్వాతంత్ర దినోత్సవాలు మరియు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రం సాధించాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా విదేశీయులను తరిమి కొట్టి 78 సంవత్సరాలుగా మనం పరిపాలించుకుంటూ ఉన్నాం. ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. 100 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లు పూర్తయిన 2047 నాటికి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ 2000 విజన్ ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం అభిరుల కృషి చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా రాష్ట్రం వెనక్కి ఆ అరాచక రాక్షస పాలనతో ఎంత నష్టపోయామనే విషయాలు మీ అందరికీ తెలియనివి కాదు. అవి చక్కదిద్ది అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎంతో గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో దేశానికి ఏ విధంగా స్వాతంత్రాన్ని సాధించారో ఆనాడున్న మహానుభావులు, ఆనాడున్న స్వాతంత్ర సమర యోధులు ఎందరో కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవిత చరిత్రలో ఏ విధంగా ఈ దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం వాళ్ళు త్యాగం చేశారో అవి మనం గుర్తుగా తెచ్చుకోవాలి. వారి పేర్లు మన కళ్ళ ముందు ఎండేలా చేసుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మహానుభావులందరినీ కూడా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఆనాడు పెట్టారు గత ముఖ్యమంత్రి గారు. జగనన్న పేరు తప్ప ఇంకో పేరు కనపడిన పరిస్థితి.